ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారం నాడు 8 మంది పాకిస్తాన్ పౌరులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 10 ఏళ్ల క్రితం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ నిందితులు పట్టుబడ్డారు. ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్ బంగర్ నిందితులందరికీ ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున జరిమానా కూడా విధించారు. వాస్తవానికి 2015లో గుజరాత్ తీరంలో ఓ చోటు నుంచి 232 కిలోల హెరాయిన్తో పాకిస్తాన్ పౌరులను భారత తీర రక్షక దళం అరెస్ట్ చేసింది. హెరాయిన్ ధర 6.96 కోట్లు. కోస్ట్ గార్డ్ షిప్ సంగ్రామ్ అప్పటి కమాండింగ్ ఆఫీసర్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రత్యేక కోర్టులో తెలిపారు. పాకిస్తాన్లోని కరాచీ నుంచి వస్తున్న ఆల్ యూసర్ బోట్ భారత్ జిల్లాలో చిక్కుకుందని చెప్పారు. కోర్టులో హాజరుపరిచిన నిందితులు పాక్ బోట్ నుంచి అరెస్ట్ చేసిన వారేనని తెలిపారు. ఈ కేసులో గరిష్టంగా శిక్షించాలని ప్రభుత్వ న్యాయవాది డిమాండ్ చేశారు. అయితే తక్కువ శిక్ష విధించాలని డిఫెన్స్ లాయర్ అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు గరిష్టంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాటస్ యాక్ట్ కేసులో గరిష్ట శిక్ష 20 సంవత్సరాలు. గత ఏడాది ఏప్రిల్ 28న పోర్బందర్ బీచ్ లో ఇండియా కోస్ట్ గార్డ్స్ గుజరాత్ ఏటీఎస్లు 600 కిలోలు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. వీరి ఖర్చు 600 కోట్లకు పైగానే. ఈ బృందం 14 మంది పాకిస్తాన్ ప్లాడర్లను కూడా అరెస్ట్ చేసింది. మరుసటి రోజు ఏప్రిల్ 29న అరేబియా సముద్రంలో భారత్ సరిహద్దులో 163 కిలోల డ్రగ్స్ తో 2 పాకిస్తాన్లు పట్టుబడ్డారు. చేపల ముసుగులో రహస్యంగా డ్రగ్స్